మాథ్యూ 12:46. ఆయన జన సమూహములతో ఇంకా మాటలాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పి వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. యేసు ప్రభుకు తల్లి తండ్రి ఉన్నారా ఇక్కడ భూమిలో? వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ వచ్చిండ్రు చూడనికి. ఇక్కడ యేసు ప్రభు నా తల్లి నా తండ్రి ఎవరు అని అంటే, దేవుని చిత్తం చేసేవాళ్ళు నా తల్లి తండ్రి. ఇప్పుడు అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడు, మీరు అందరిని వదిలేస్తే, మీకు ఒక్క మమ్మీ ఒక డాడీ వదిలేస్తే, ఒక్క అన్న ఒక చెల్లె మీరు వదిలేస్తే నీకు 100 మందిని ఇస్తా అంటుండు కదా. 100 మంది దేవుని ఆశీర్వాదం ద్వారా, దేవునికి నా తల్లి తండ్రి ఎవరు? వేల మంది యేసుప్రభు దగ్గర కూర్చొని ఆయన మాటలు వినుకుంటా, ఆయన ఏమేమైతే చెప్తుండో అవి వినుకుంటా తల్లి తండ్రిగా మరి దేవుడు మనల్ని చేసిండు. ఓకేనా? యేసుప్రభు నమ్ముకుంటే కోల్పోతామా? మీరు యేసుప్రభు కోసము వదిలేస్తే ఏమవుతుందో వినండి. మాథ్యూ 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. పేతురు ఎవరు? క్రీస్తు యొక్క ఆత్మీయ కుమారుడు, అవునా? ఆయన దగ్గర పెట్టుకొని 12 మందిని డిసైపుల్స్గా పెట్టుకొని ట్రైనింగ్ చేసిండు. వాళ్ళని చేసిండా? ఆ 12 మందిలో యేసు ప్రభు, అరే మేమంతా వదిలేసినాం కదా, అన్నీ వదిలేసి వచ్చేసినాము అని చెప్పి దానికి ముందు చదివితే మీకు స్టోరీ తెలుస్తుంది. ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి, యేసు ప్రభు దగ్గరికి మనలాంటి ఒకడు వచ్చిండు. బోధకుడా, యేసు ప్రభువా, నిత్య జీవము పొందుటకు నేను నిత్య జీవం పరలోకం పొందాలనంటే నేను ఏ మంచి కార్యాలు నేను ఏం చేయాలా? నేను పరలోకం రావాలంటే మంచి కార్యాలు చేయాలి కదా, అన్నం పెట్టాలి కదా, ఇది పెట్టాలి కదా, అది పెట్టాలి కదా, నేను ఏం చేయాలా అని అడుగుతున్నాడు. చేయవలెనని ఆయనను అడగగా, అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింప గోరిన ఎడల 19 నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. ఏమంటాడు? మంచి కార్యాలు ఏం చేయాలా? నువ్వు పొరుగువాన్ని ప్రేమించాలా. దాని తర్వాత అరుణవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే. సో యవనస్తుడు ఏమంటుడు? అందుకు యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను ఇవన్నీ అనుసరిస్తున్నా, అమ్మను నాన్నను ఆనర్ చేస్తున్నా, అన్ని అనుసరిస్తున్నా. ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకును కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. నువ్వు పరలోకం పోవాలంటే మొత్తం నీకుందంతా బీదలకు ఇచ్చేసి పంచేసేయి. పేదవాళ్ళు ఉంటారు కదా, అందరికి ఇచ్చేసి పంచేసేయి అంటున్నాడు. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అబ్బా, ఇప్పుడు ఇక్కడ ఉందంతా ఇచ్చేస్తే ఏమవుతుందంట? పరలోకంలా ధనం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అన్నీ వదిలేసి ఇచ్చేసేయి, దానం చేసేసి నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే నువ్వు నంబర్ 13 అయిపోతావు. 12 డిసైపుల్స్ కదా, నువ్వు నంబర్ 13 అయిపోతావు. నన్ను వెంబడిస్తే నీకు పరలోకంలో గ్రేట్ రివార్డ్ ఉంటుంది. పరలోకంలో నీకు అన్నీ దొరుకుతాయి, నువ్వు ఏమంటే అది అని. తర్వాత
వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక అబ్బా యూట్యూబ్ వదిలేసాలనా టైంపాస్ ఎట్లయితుంది? అబ్బా షార్ట్సా, రోజు నేను అవే చూస్తా కదా, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. అబ్బా వదిలేయాలనా? అది లేకుండా అసలు నాకు నిద్ర రాదు. అదే చూసుకుంటా ఇట్లా ఇట్లా చూసుకుంటా వండుకోవాలి నేను, అప్పుడే నిద్ర వస్తుంది. ఏడొస్తుంది నిద్ర రాదు. చూసుకుంటా ఉంటే ఒకదాని తర్వాత ఒకటి పోతూనే ఉంటుంది. అందుకే దాన్ని ట్రోల్ అంటారు. ట్రోల్ అంటే ఫాలోయింగ్ అనమాట. ఒకటి అయిపోగానే ఇంకోటి ఇంకొకటి. అర్థమైందా? ఆ యవ్వనస్తునికి అబ్బా అన్ని ఇచ్చేసేయాలనా? యేసు ప్రభువా నీకు ఫ్యూచర్లో పరలోకం నేను రావాలంటే అడ్డమైన యూట్యూబ్లు వదిలేయాలనా? ఇన్స్టాగ్రామ్లు అడ్డమైన అన్నీ వదిలేయాలనా? ఫేస్బుక్లు అడ్డమైన వదిలేయాలనా? అబ్బా డెజరాక మొన్న మాట్లాడుతుంది ఫోన్ చేసి, ఏమంటుంది? నేను సోషల్ మీడియాకి వెళ్ళిపోయినా, నేను సోషల్ మీడియా ఫాస్టింగ్. డెజరాక్ ఏం చేస్తుంది? సోషల్ మీడియా ఫాస్టింగ్ చేస్తుంది అన్నట్టు. ఇవాళ రేపు తినే ఫాస్టింగ్ కాదు మనకు కావాలా. ఏం ఫాస్టింగ్ కావాలా? వాట్సాప్ ఫాస్టింగ్, ఇన్స్టా ఫాస్టింగ్, లిప్స్టిక్ ఫాస్టింగ్, చిరిగిపోయిన ప్యాంట్స్ ఫాస్టింగ్, హెయిర్ కట్, బొచ్చుకుగా హెయిర్ కట్ ఫాస్టింగ్. చాలామంది ఇప్పుడు చర్చెస్లలో చేస్తున్నారు సోషల్ మీడియా ఫాస్టింగ్. ఎందుకనంటే అది ఆస్తి అయిపోయింది వాళ్ళకు. అది లేక నిద్ర పడతలేదు, అది చూడకపోతే నిద్ర వస్తలేదు. అందుకే చర్చిలో కూర్చుంటే కూడా టిడింగ్ అంటది అనగా ఫుల్ డెలివరెన్స్ అవుతుంటుంది. అక్కడ గ్రర్ అని వైబ్రేషన్ వస్తుంది. అరే ఏంద్రా మెసేజ్ పెట్టిండు, మళ్ళీ ఆడ దయ్యం చూసా. మనం ఏం చేస్తున్నాము ఇక్కడ? ఆ ధనవంతుడు యవ్వనస్తుడు అంట. ఎవరు? ఇవాళ రేపు యవ్వనస్తులు మనకాడ ఫుల్ కట్టాలు పైసలు పెట్టుకొని వస్తున్నారు. అంతా గోల్డ్, కుక్క చైన్ లాగా గోల్డ్ పెట్టుకొని, కడియాలు పెట్టుకొని, పైసలు ఫుల్ వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థమైతే లేదు. యవ్వనస్తునికి ఫుల్ పైసలు ఉన్నాయి. ఏమైంది? చదువు, ఫుల్ పైసలు, ఫుల్ ఆస్తి. యేసు ప్రభు అయితే నాయనా నువ్వు నన్ను వెంబడించు. నన్ను వెంబడించే ముందు ఆ యవ్వనస్తునికి మిగులు ఆస్తి గలవాడు గనుక మిగులు మస్తు ఆస్తి కలిగి ఉన్నాడట. ఆ మాట విని అబ్బా ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఏమైందట? అయ్యా నేనేమో గ్రేట్ బిల్డప్ ఇచ్చుకున్నా. చిన్నప్పటి నుంచి నేను అందరికీ రెస్పెక్ట్ చేస్తున్నా, అందరికీ ఆనర్ ఫాదర్ మదర్ చేస్తున్నా, 10 ఆజ్ఞలు నెరవేర్చి చేస్తున్నా అనగానే చలో కమ్ షబాష్ గుడ్ బాయ్ ఫాలో మీ అంటాడేమో యేసు ప్రభు అనుకున్నాడు. అవునా, అన్నీ చేస్తున్నావు నువ్వు, కానీ ఒక్కటి చేస్తలేవు. ఏంటి? నీ ఆస్తి నువ్వు పెట్టుకొని ఎవరికి ఇస్తలేవు, అదంతా ఇచ్చేసేయి. అక్కడ అది అయిపోయింది. ఆయన ఏం చేసిండు? పాపం అని చెప్పి బాధపడుకుంటా వెళ్ళిపోయింది. పేతురు ఇదిగో చదువు. మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. పేతురు ఏం చేసిండు? మస్తు బిజినెస్, వాళ్ళకు చేపల బిజినెస్. రొయ్యలమ్మ, రొయ్యల్ చేపలు, బొంబిడి చేపలు గుర్తుందా? ఫుల్ బిజినెస్. పేతురుకి, ఆ శిష్యులకు, మత్తయి ఫుల్ పైసలు ఉండే. మత్తయి ఎవరు? మత్తయి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆ టైంలో. మత్తయి శిష్యుడు కదా, యేసు ప్రభు శిష్యుడు. నాకు పేరు పెట్టిరు దానికి. నా పేరేంది? మాథ్యూ, తెలుగులో మత్తయి. ఎవరైనా మత్తయి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కొడతారు కదా, రైడ్ కొడితే ఇన్ని పైసలు వస్తాయి చూడు, అట్లా మనోడు. ఎవరు? యేసు ప్రభు శిష్యుడు. అన్నీ వదిలిపెట్టి వచ్చేసిండు, ఇన్ని పైసలు వదిలిపెట్టి వచ్చిండు. పేతురు మస్తు బిజినెస్ వదిలిపెట్టి వచ్చిండు.
నిన్ను వెంబడించితిమి గనుక మేము అన్ని వదిలేసి నిన్ను వెంబడిస్తున్నాం కదా ప్రభువా, మాకేమి దొరుకునని. మాకేమొస్తుంది? మిమ్మల్ని అన్ని వదిలిపెట్టి మేము వెంబడిస్తున్నాం, మాకేమొస్తుంది ప్రభువా? ఆయనను అడుగగా ఆయనను అడిగినరు, ఏంది యేసు ప్రభు ఏంటి, ఏం సంగతి? వానికి ఫుల్ పైసలు ఉన్నాయి, యవనస్తుడు, అయ్యా మొత్తం అమ్మేసి రమ్మంటున్నావు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నన్ను వెంబడించిన వాడు నా పరలోకంలో ఉన్న తండ్రి చిత్తమును చేసినవాడు నా తల్లి నా తండ్రి. మీరు నా సహోదరులు, తల్లి తండ్రి మీరు. ఎందుకనంటే ఆ యవనస్తుడు వదిలిపెట్టలే. ఈ యవనస్తులు వదిలిపెడతలేరు. యూట్యూబ్లు, ఫేస్బుక్లు, గీస్బుక్లు అవే వదిలిపెడతలేరు. మీ వాచ్ ఇచ్చేయమంటే ఏడికెళ్ళి ఇస్తారు, మీ బండి ఇచ్చేయమంటే ఏడికెళ్ళి ఇస్తారు, మీ ఇల్లు మొత్తం ఇచ్చేయరంటే ఇస్తారా? ఇక్కడ చూడు యేసు ప్రభు ఏమంటుడు. యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై. మీరు నన్ను వెంబడించిన 12 మంది మీరు ఉన్నారు కదా, మీకు స్పెషల్ ప్లేస్ ఏంటి? 12 సింహాసనాలు. మనం ఇప్పుడు వీళ్ళని కలవాలంటే ఏం చేయాలి? వాళ్ళు సింహాసనం మీద కూర్చొని ఉంటారు పరలోకంలో. 12 మంది మీకు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి 12 గోత్రాలు. యాకోబుకి 12 మంది పిల్లలు ఉండే కదా, ఆ గోత్రాలు తీర్పు తీర్చుదురు. అబ్బా, వీళ్ళంతా తీర్పు తీరుస్తారంట. దాని తర్వాత నా నామము నిమిత్తము అన్నదమ్ములకైనను అక్క చెల్లెలైనను తండ్రినైనను పిల్లలనైనను, మీ చెల్లె మీ తమ్ముడు ఎవరైనా కానీ భూములంట. అబ్బా, బిల్డింగ్స్, భూములు, బండులు, ఆస్తులు, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును. ఎవరెవరైతే అవన్నీ విడిచిపెట్టేస్తారో, అమ్మ నాయన తండ్రి అక్క చెల్లె భూమి బంగారం అన్నీ వదిలిపెట్టేస్తారో వారికి 100 రెట్లు పొందును. 100 రెట్లు పొందుకుంటారంట. చదువు. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. అబ్బా, ఇంగ్లీష్ వర్స్ 29. And everyone who left houses or brothers or sisters, అమ్మ వచ్చేసింది, ఫాదర్స్, నన్ను వదిలేకర్రి, మళ్ళీ నిన్ను వదిలిపెట్టమన్నారు కాదు, ఆత్మీయ వాళ్ళని వదిలిపెట్టమంటలేదు. ఆడ లోకంలో కనెక్షన్ ఉండి బాగా గట్టి కనెక్షన్ ఉంటుంది. మమ్మీ లేకపోతే నేను ఉండలేను, చచ్చిపోతా మమ్మీ లేకపోతే అని అట్లుంటుంది. అట్లాంటివి బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్ ఆర్ మదర్స్, చిల్డ్రన్, ల్యాండ్స్, బిల్డింగ్ నా నామంను బట్టి విల్ రిసీవ్ ఏ 100-fold and will inherit eternal life. 100 రెట్లు పొందుదురు. ఒకటి, ఓకేనా? 100-fold పొందుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటుంది? యేసు ప్రభు కోసం మనం ఏమన్నా వదిలేస్తే ఎంత పొందుకుంటామంట? 100% ఇక్కడ పొందుకుంటాం. ఇక్కడనే కాకుండా ఇది కాక నిత్య జీవం కూడా పొందుకుంటామంట. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు ఒక్క ఫ్రెండ్ని వదిలినావు అనుకో, యేసు ప్రభు కోసము ఏంటి, యేసు ప్రభు కోసం ఒక్క చెడ్డ ఫ్రెండ్ని వదిలిపెట్టేసినావు అనుకో, దేవుడు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఇస్తాడు? మంచి ఫ్రెండ్స్ 100 మంది ఇస్తాడు. మీకు ఫ్రెండ్స్ పరలోకంలో అవసరమా, ఇక్కడ అవసరమా? నువ్వు పరలోకం పోతే అరే వదిలే, నన్ను డిస్టర్బ్ చేయకరా, యేసు ప్రభుని చూడాలా నేను, మస్తు ఇంత గ్రేట్, అసలు చూస్తూనే ఉంటావు నువ్వు, అసలు నువ్వు స్టాప్ చేయవన్నమాట. అసలు నీకు ఇంట్రెస్ట్ ఉండదు అక్కడ. యేసు ప్రభుని చూసి పరలోకం చూసి మొత్తం చూస్తే అసలు నీ ఇంట్రెస్టే పోతుంది అక్కడ. అందుకు 100% ఇక్కడిస్తాడు. అక్కడిచ్చినాక అక్కడ మమ్మీ ఉంటుందా నీకు? పరలోకంలా డాడీ ఉంటాడా? ఫ్రెండ్ ఉంటాడా?
యేసు ప్రభు ఉంటాడు, కథం, ఎవ్వరు పనులు వాళ్ళు బిజీగా ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎవరైతే యేసు ప్రభు కోసము మరి త్యాగం చేస్తారో ఈ లోకంలో, ఈ యుగంలో 100-fold మరియు నిత్య ఏమంటుంది అది 2 వస్తాయంట. యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య జీవం కావాలా మీకు? నేను దేవుడు నన్ను పిలిచినప్పుడు 10th క్లాస్లో దేవుణ్ణి నమ్ముకున్నా. ఇంటర్ అయిపోయింది, దేవుడు పిలుస్తున్నాడు నన్ను, దేవుడు పిలుస్తున్నాడు, నా సేవకు రా, నా సేవకు రా అని. మమ్మీ మనం అందరం ఏం చేస్తాం? మమ్మీ కాడికి పోతాం కదా, డాడీ లాత్ కొడతాడని మమ్మీ కాడికి పోతాం. మమ్మీ నేను సేవకు పోతా, మమ్మీ సేవకు పోతా. మంచిది బిడ్డ, మంచిది కదా సేవ, ఓకే. నువ్వు అంతా మొత్తం స్టడీస్ అంతా కంప్లీట్ అయిపోయాక, పెళ్ళి అయిపోయాక, ఒక 50-60 సంవత్సరాలు అయిపోయాక ఇల్లు అంతా కొనుక్కొని మంచిగా కన్స్ట్రక్షన్ చేసి మంచిగా మస్తు పైసలు వస్తాయి కదా, రిటైర్మెంట్ అయిపోయినా పెన్షన్ వస్తుంది కదా, అప్పుడు సేవ చేసుకో బిడ్డ, ఇప్పుడు వద్దు సేవ. అయ్యో మమ్మీ, ఎట్లా మమ్మీ, దేవుడు పిలుస్తుండు మమ్మీ. అరే మీ అయ్యకి తెలిస్తే మంచిగా సేవ కాదు, సెక పెడతాడు, మంచిగా సురుకు పెట్టి సెక పెడతాడు, పోయి చదువుకో. మీ డాడీ ముందే కోపం వస్తుంది తెలుసు కదా అని. మా డాడీ డేంజర్ ఉండే, చాలా డేంజర్, ఖతర్నాక్. ఇక ఏం చేయాలా, ప్రతిసారి నెలకొకసారి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, ఏం చేయాలి ప్రభు అని. ఇక ఒకరోజు నాకు ఎంత ఆస్తున్నది? జీరో ఆస్తి, సంపాదడం లేదు, ఏం లేదు. డాడీ పైసలు ఇవ్వవా డాడీ, అడుక్కునేది ఉండే మనకు. ఇక లాస్ట్కి ఏం చేసిన తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, మీ ఇల్లు, మీ ప్రతిదీ కూడా వదిలేస్తే 100 రెట్లు ఈ కాలము శ్రమలతో మళ్ళీ వచ్చే యుగం కూడా ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు దేవా ఏం చేయాలి? మా మమ్మీ అసలు వింటలేదు, డాడీ అసలు భయం అవుతుంది, డాడీకి పోయి చెప్పాలా అంటే ఇక ధైర్యం చేసుకొని పోయిన డాడీ కాడికి. డాడీ నేను దేవుడు యేసుప్రభు నాకు సేవ కోసం పిలుస్తున్నాడు, నన్ను ఫుల్ టైం మినిస్ట్రీ, నేను బైబిల్ కాలేజ్ చేయాలా, దేవుడు నన్ను బైబిల్ కాలేజ్ చేయమంటుండు. ఆరా చేసుకో, నీ చదవంతా అయిపోయాక సేమ్ స్టోరీ. అయ్యా ఇదేందిరా బాయ్, అయిపోయింది. మళ్ళీ వారం తర్వాత డాడీ బైబిల్ కాలేజ్. డాడీ ఏమరా ఒక్కసారి చెప్తే వినా నీకు ఏం ఏడరా మాట్లాడింది దేవుడు నీకు? నువ్వు గింతలేవు కానీ దేవుడు నీతో మాట్లాడరా దేవుడు? నువ్వేనా పెద్ద శుద్ధపూసవే? దేవుడు నీతోనే మాట్లాడతాడా? మేమంత పాపులమా? నువ్వు పరిశుద్ధినివా? నోరు మూసుకో, పోయి చదువుకోపో, ఎగ్జామ్స్ వస్తున్నాయి, నోరు మూసుకొని. అయ్యా ఆడ మమ్మీ ఏమో, ఈడ డాడీ ఇట్లా, ఏం చేయాలా అయ్యా అని. దాని తర్వాత కొన్నేళ్ళు అట్లనే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నాకు దేవుడు ప్రతిసారి ఇదే మాట్లాడుతుండు, ఏం చేయాలి ప్రభు అని. లాస్ట్కి తీర్మానం చేసుకున్నా, ప్రభువా ఏమన్నా కానీ మా మమ్మీని వదిలిపెట్టాలా, మా డాడీని వదిలిపెట్టాలి. అసలు నేను మమ్మీ లేకుండా వండుకోరు రాత్రిలలో, మమ్మీ ఉండాలి కంపల్సరీ ఇంట్లో. డాడీ మెల్లగా రాత్రి లేటుగా వస్తుండే, మమ్మీ మాత్రం కంపల్సరీ ఉండాలా. మమ్మీ వచ్చినాక తినాలా, తిని పండుకోవాలి మమ్మీతో పాటు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తుండు? వదిలిపెట్టి పో అంటున్నాడు. అయ్యా మమ్మీ లేకుంటే నేను ఎట్లా పండుకుంటా? అయ్యా డాడీ లేకపోతే పైసలు ఎవడు ఇస్తాడు మనకు? పైసలు కావాలి కదా రోజు.
అయ్యా ఎట్లా? దేవుడు అన్నాడు, ప్యాక్ చేసుకో బిడ్డ, నువ్వు నన్ను వెంబడిస్తావా, మీ డాడీ చెప్పినట్టు వింటావా? నన్ను నమ్ముకుంటే ఏంటి? శ్రమలు, అవునా? శ్రమలు మళ్ళీ 100% వస్తుందంట, 100% కూడా వస్తుందంట. అరే ఏం చేయాలి ఇప్పుడు? నాకు శ్రమ వచ్చిందా లేదా? 3 సార్లు, ఒకటే రోజు కాదు. మా డాడీ, సొంత డాడీ, నేనంటే చాలా ఇష్టం మా డాడీకి. ఎంత ఇష్టం తెలుసా? మంచిగా ఉన్నప్పుడు బేటా అని ఇట్లా తీసుకుంటుడే. నా పరిస్థితి ఆ యవనస్తుని పరిస్థితి అయిపోయింది నాది. యవనస్తుడు అన్నీ చేస్తున్నాడు, నేను కూడా ప్రేయర్ చేస్తున్నా, బైబిల్ చదువుకుంటున్నా, మీటింగ్లో పోతున్నా, అబద్ధాలు మాట్లాడతలేను, అన్నీ చేస్తున్నా. కానీ దేవుడు ఏమన్నాడు? నీకు ఇష్టమైంది ఏం తెలుసా? మీ మమ్మీ. నీకు ఇష్టమైంది మీ డాడీ. నీకు ఇష్టమైంది మీ ఇల్లు. మా ఇంట్లో ఫస్ట్ కలర్ టీవీ. అడ్డగుట్ట ఆ ఏరియా సికింద్రాబాద్ ఎక్కడ కలర్ టీవీ లేదు. ఫస్ట్ మా ఇంట్లో ఏషియన్ గేమ్స్. మా ఇల్లు సినిమా థియేటర్ లెక్క అయిపోతుండే, అందరు వచ్చి ఇంట్లో కూర్చుంటుండే. ఎందుకు? మా ఇంట్లోనే టీవీ ఉంటుండే. బస్ అంతా ఏషియన్ గేమ్స్. మీకు తెలియదు, మీరు పుట్టలే అప్పుడు. 20 పైసా కాయిన్ అప్పుడే స్టార్ట్ చేసి ఏషియన్ గేమ్స్, ఎలిఫెంట్ పెట్టి అట్లా ఇంట్లో మొత్తం కలర్ టీవీ. ఫస్ట్ ఇల్లు ఫ్రిడ్జ్, మా ఇంట్లోనే ఫ్రిడ్జ్, చల్ల నీళ్ళు, ఐస్ క్రీమ్. ఫస్ట్ మాకే టెలిఫోన్ వేరేలోకి ఉండే. కార్ బస్తీలా ఫస్ట్ ఇల్లు మాది, బ్యూటిఫుల్ బస్తీలా, జబర్దస్త్ ఇల్లు, చాలా అంటే మంచిగా ఇది చేసారు. ఫస్ట్ మా ఇంటికే ఏసీ కార్ వస్తుండే. అప్పుడు ఏసీ కార్ ఇండియాలో లేదు, ఇండియాలో అస్సలు ఏసీ కార్లు లేవు. ఇంపోర్టెడ్ కార్లు మా ఇంటికి వస్తుండే. డాట్సన్. ఇప్పుడు డాట్సన్ చాలా తక్కువ అమ్ముతున్నారు, కానీ ఆ టైంలో నేను ఏసీ కార్లో తిరుగుతుంటి. మా మమ్మీ ఇంటర్నేషనల్ సౌత్ ఆఫ్రికా కంపెనీ పటాన్చెరులో ఇక్రిసాటర్ ఉన్నది. పటాన్చెరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇప్పటికున్నది అది. ఆడ అసలు ఇప్పుడు మిషన్లో ఐస్ క్రీమ్ పెట్టి ఐస్ క్రీమ్ తింటారు కదా మీరు, మెక్డానల్డ్స్, అది ఎక్కడా లేకుండే. అక్కడ ఉంటుండే, మేము పోతుంటే ఆడికి పోయి తింటుంటే, ఆ జమానాలో తింటుంటే అప్పుడు ఐస్ క్రీమ్. అంత మంచి లైఫ్ జీవించిన నేను. మస్తు ఫ్రెండ్స్, చర్చు, బస్తీలా, వాళ్ళు వీళ్ళు అందరూ తెలుసు. దేవుడు ఏమంటుండు? బాబు చూడదో, సబ్కు టాటా బాయ్ బాయ్ బోలో, జావ్ బైబిల్ కాలేజ్. ఏం చేయాలి ఇప్పుడు? తీర్మానం చేసుకొని ఎవ్వడనేమన్నా కానీ అని చెప్పి ఎక్కడి నుంచో కొన్ని పైసలు సంపాదించిన. ఎన్ని? ఒక 500 ఏదో జమ అయినాయి. అక్కడ అన్నీ తీసుకొని దగ్గర పెట్టుకొని టికెట్ కొనుక్కున్నా. టికెట్ ఎక్కడికి? హైదరాబాద్ నుంచి వెస్ట్ బెంగాల్, కలకత్తా. దేవుడు అక్కడ బొమ్మన్నాడు. హైదరాబాద్ ఎక్క ఆ బెంగాలీ భాష రాదు, ఆడెవడు తెలుగు మాట్లాడేటోడు ఉన్నాడు, హిందీ కూడా మాట్లాడేటోడు లేడు, బెంగాలీ మాట్లాడతారు ఆడ. హిందీ అంటే క్యారే భాయ్, క్యావారే భాయ్, జైసారే క్యూ కర్తారే భాయ్, ఓ కర్తారే భాయ్ అని ఏదో మాట్లాడుకుంటాం. మన భాష అసలు ఏదో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. అక్కడ ఏం చేశారు? ఇక అక్కడ పోయి ఏం చేయాలా? పొమ్మన్నాడు దేవుడు. అన్నీ వదిలేసాయి. భాష రాలే గీష రాలే అంటే ఏం చేస్తాం? దేవుని నమ్మాలనా, లోకం మామనైనా నమ్మాలనా? చాలా రోజులు నమ్మలే, సంవత్సరాలు నమ్మలే. ఇంకొక సంవత్సరం ఉంటుంటే నేను వకీల్ అయిపోతుంటే, ఇక ఈరోజు బ్లాక్ కోట్ ఉంటుండే నాకు, మీరు ఉండకపోతుంటే, ఈ బిల్డింగ్ ఉండకపోతుండే. బ్లాక్ కోర్టు హైకోర్టులనో, సిటీ సివిల్ కోర్టులనో, లేదా ఢిల్లీలో సుప్రీం కోర్టులనో ఫుల్ మన తాగి తిరుగుతుంటేనేమో తెలియదు నాకు. ఏమైపోయింది? మా పాస్టర్ అంకుల్ వచ్చిండు చర్చిలోకి వెళ్ళి. ఏమొచ్చిండు? పక్కోళ్ళ ఇంటికి వచ్చిండు.
పక్క వాళ్ళ ఇంటి కూడా మా ఇంటి పక్కకు మా చర్చ్ వాళ్ళు కూడా మా చర్చికే పోతారు. వాళ్ళ దగ్గరికి రాగానే పాస్టర్ అంకుల్ కదా, ఓహ్ అంకుల్ 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 అని పోయినా. అంకుల్ దేవుడు నాకు చెప్పిండు, నువ్వు అంతా వదిలేసి బైబిల్ కాలేజ్ వెళ్ళిపోమన్నాడు. నేను బైబిల్ కాలేజ్కి 2 రోజులు అయితే వెళ్ళిపోతున్నా అంకుల్, ప్రేయర్ చేయండి అంకుల్ అన్నా. పాస్టర్ అంకుల్ ఏం చేసిండు పాస్టర్ అంకుల్? గిటరా నువ్వు ఏంది నీ కథ, నీది బైబిల్ కాలేజా? గప్చుప్ కూర్చొని చదువుకో మంచిగా, స్కూల్ పోయి కాలేజ్ పోయి చదువుకో. బైబిల్ కాలేజ్ నేనేమో అమ్మ పాస్టర్ అంకుల్ హ్యాపీగా అయిపోతాడు అనుకున్నా నేను. ఆయన కూడా ఏంద్రా భయ్ చదువుకో అంటుండేంద్రా, పిచ్చి పిచ్చి లెక్కలు చేయొద్దు నువ్వు, గింత లేవు నీకు తెలియదు, జిందగీ తెలియదు నీకు, పోయి చదువుకోపో అన్నాడు. అయ్యా తలకాయ ఇట్లా దించుకొని, ఏంది ప్రభువా అందరూ నువ్వు ఒక్కడవే పొమ్మంటున్నావు, వీళ్ళందరూ ఇంతమంది వద్దంటారు ప్రభువా, ఏం చేయాలా? గో అన్నాడు. ఏంద్రా భయ్ అమ్మ గో 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 అని టికెట్ బుక్ చేసుకునేగా ఏమన్నా కానీ. పాస్టర్ అంకుల్ కనీసం బ్లెస్ చేస్తాడేమో, బ్లెస్ చేసి పంపిస్తాడేమో అనుకున్నా. ఆ పాస్టర్ అంకుల్ బ్లెస్సింగ్ కూడా రాలే. డాడీ కూడా ఇక నెక్స్ట్ డే ట్రైన్ రెడీ బుక్కు, మార్నింగ్ 6:30 ట్రైన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నైట్ వెయిట్ చేసిన, డాడీ వస్తుండు. డాడీ ఏడొచ్చి నైటు ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. డాడీకి చెప్పిపోదామంటే ఇయ్యా 5 గంటలకు లేవగానే డాడీ రూమ్లో పండుకొని ఉన్నాడు. మమ్మీకి అయితే చెప్పేసిన, మరి డాడీకి చెప్పినట్టున్నది మమ్మీ, అందుకే డాడీ రానట్టున్నాడు, లేట్గా వచ్చినట్టున్నాడు. డాడీ అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే డాడీకి చాలా ఇష్టం. ఇక పొద్దుగాల లేచి తొందర స్నానం గినం అంతా చేసుకొని ఇక బయటికి పోవాలి. బయటికి ట్రైన్కి వెళ్ళిపోవాలి. 6 o'clock ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాలా. 10 minutes సికింద్రాబాద్ స్టేషన్ చేరుతాం. 6:30కి ట్రైన్. 5 minutes ముందు పోయి డాడీ కాళ్ళ కాడికి పోయినా కదా. డాడీ కాళ్ళ కాడికి పోయి కూర్చున్నా. డాడీ అన్నా. డాడీ నేను పోతున్నా డాడీ బైబిల్ కాలేజ్ కన్నా. ఏమన్నాడు? ఇట్లా పడుకున్నాడు. ఇట్లా డాడీ కొంచెం ప్రేయర్ చేయవా డాడీ, నేను పోతున్నా బైబిల్ కాలేజ్ అంట అన్నాడు. ఇట్లా కొట్టిందా, తాకిందా? తాకలే కదా. చూసినావా ఏమన్నాడు? నిజంగా చెప్తున్నా. ఇట్లా కాలు ఇట్లా తనేసిండు. ఇట్లా తన్ని ఇట్లా తిరిగి అటుపక్కకు తిరిగి ఇట్లా బ్లాంకెట్ వేసుకున్నాడు. బాగా ఏడ్చిన, చాలా ఏడ్చిన. బా దేవా, నేను వెళ్ళిపోతున్నా అని చెప్తే కూడా నన్ను మా డాడీ తన్నిండు. వెళ్ళిపో అన్నాడు దేవుడు. ఫుల్ 24 hours ట్రైన్లో ఒక్కొన్నే ఏడ్చుకుంటా బండి మీద స్టేషన్కి పోయి ట్రైన్ ప్లాట్ఫామ్ తీసుకొని ఎక్కి ఏడ్చుకుంటా ఒక్కొన్నే. ఎవరు ఏంది ఏ ఊరు ఏం తెలియదు. ఆడ ఎవరు రిసీవ్ చేసుకుంటారు ఏం తెలియదు. అప్పటిలేక సెల్ ఫోన్లు గిల్ఫోన్లు ఏం లేవు. అప్పుడు టెలిగ్రామ్ అని ఉంటుండే. ఆ టెలిగ్రామ్ కొడితే అవి 3 రోజులకు పోతుండే టెలిగ్రామ్. ఏం చేయాలా? సెలెక్ట్ అయిన బైబిల్ కాలేజ్లో ఇక ఏడ్చుకుంటా పోయిన ఆడికి. పోయిన తర్వాత ఇక కొంతమంది అందరు చూసిర్రు, మంచిగా పాటలు గీటలు ఎంకరేజ్ చేసి కొత్త ఫ్రెండ్స్ కనిపించి నాగాల్యాండ్ నుంచి ఫ్రెండ్స్, మణిపూర్ నుంచి ఫ్రెండ్స్, చాలామంది మంచి వాళ్ళు దొరికిర్రు. కొంచెం మైండ్ అంతా కొద్దిగా బైబిల్లో ఇక స్టార్ట్ అయింది. బైబిల్ కాలేజ్ స్టార్ట్ అయింది. అంతా అయిపోయి మొత్తం ఏడికి జంగల్స్, బీహార్ జంగల్ సేవ. బీహార్లో క్రైస్తవులు అంటే ఇట్లా పండబెట్టి కారం పెట్టి కోస్తారట.
అంత డేంజర్ అది. బీహార్ క్రైస్తవులకు గ్రేవ్ యార్డ్ అని అంటారు. బీహార్ క్రైస్తవులు ఉంటే కథమంట. అట్లాంటి ప్రదేశాలల్లో నేను తిరిగి సేవ చేసిన. ఆడికి వారం కాగానే ఏం గుర్తొస్తుంది? మా డాడీ కాడ ఇంటికున్నప్పుడు ఇక్కడొస్తే ఏంది, ఆలుగడ్డ కూర, ఆలుగడ్డ ఇష్టం లేదు, బెండకాయ ఇష్టం లేదు. మనం అంతా ఏం చేయాలా? ఇంట్లో ఇష్టం లేకపోతే అది తీసుకో, ఒక గుడ్డు ఫ్రై చేసుకో, ఇది తీసుకో, మస్తు తీసుకో, ఫుల్ నెయ్యి వేసుకో, తిని వేసేస్తుంటే, పచ్చడి గిచ్చడి ఏదో ఒకటి చేసేస్తుంటే. ఇక్కడ పెట్టిందే తినాలా, తినకపోతే ఎండాల. ఏం ప్రభువా ఇడికి తెచ్చినావు ప్రభువా, ఏంది నా జీవితం అని అనుకోలే. ప్రభువా నీ చిత్తం, నువ్వు జరుపు ప్రభువా, నాకు ఏం చేస్తావో జరుపు ప్రభువా అని. అందుకు యేసు మాథ్యూ యేసు ఏమంటుండు? మాథ్యూ, నువ్వు నా నిమిత్తము, నా బైబిలు, నా సువార్త, నా రాజ్యం కొరకు మీ ఇంటిని, మీ ఇద్దరు అన్నలు, చెల్లె, ఆంటీ, అంకుల్, మమ్మీ, డాడీని, మీ ఫ్రెండ్స్ బస్తీలో, మీ ఇల్లు అన్నీ విడిచిపెట్టేసినావా? ఇప్పుడు నువ్వు బతికినావు కదా, ఇప్పుడు ఇహమందు మీ డాడీ కత్తి పట్టుకొని వస్తాడు, మీ డాడీ హింస పెడతాడు. నిన్ను ఆశీర్వదించినప్పుడు గూండాలు వస్తారు, నిన్ను ఆశీర్వదించినప్పుడు దుర్మార్గులు వస్తారు, ఫాల్స్ కేసులు పెడతారు, మీ దగ్గరికి పనులను వస్తారు, వచ్చి నిన్ను మోసం చేసి మంచిగా నిన్ను నామం పెట్టి హింస పెట్టి పోతారు. నిన్ను నువ్వే గ్రేట్ అంటారు. అంతా అయిపోయినాక, అదంతా హింస అయిపోయినాక నీకు 100 అంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను, రాబోయు జోకం పరలోకమందు నిత్య జీవమును పొందునని. మాథ్యూ, నీకు నిశ్చయంగా చెప్తున్నా నేను, నువ్వు వదిలిపెట్టినావు కదా, చూసుకో. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది నువ్వు వదిలిపెట్టి అందరినీ? 36 ఇయర్స్. 36 ఇయర్స్లా నాకు అమ్మ నాన్నలు వచ్చిర్రా? ఎంతమంది వచ్చి పేరు చేసుకుంటారు? వికలాంగులు చేసుకుంటారా? పెద్దోళ్ళు, మా మమ్మీ, మా డాడీ, మా ఆంటీస్, మా అంకుల్స్ ఇప్పటికీ కూడా చెప్తారు నా గురించి. 100 మంది నా చుట్టాలు అందరు మారిండ్రు నా ఒక్కోని గురించి. మా మమ్మీ, మా డాడీ, మా ఆంటీ, మా అంకుల్, మా బాబా మా లిస్టు చాలా పెద్దగా ఉన్నది. బస్తీలో ఉన్నోళ్ళు కూడా మారిండ్రు. ఇప్పుడు గ్రేస్ టీవీ ద్వారా ఎంతమంది అమ్మలు, మస్తు మంది అమ్మలు ఉన్నారు గ్రేస్ టీవీ ద్వారా. ఎంతమంది అన్నలు ఉన్నారు, మస్తు మంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, మస్తు మంది ఉన్నారు. ఎంతమంది బిడ్డలు ఉన్నారు? మీరే కాదు, 25 సంవత్సరాల నుంచి బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకు బిడ్డలు పుట్టిర్రు, కొడుకులు పుట్టిర్రు. చూసుకో, మన బిడ్డల మీద బిడ్డలు, మనవరాలు కూడా పుట్టిర్రు. నాకు కొడుకులు ఎంతమంది ఉన్నారు? నేను ఇంత సాక్రిఫైస్ చేస్తే దేవుని వాక్యం నిలబెట్టుకుంటా లేదా దేవుడు? ఈ యుగంలో నీకు తల్లి, తండ్రి, అక్క, చెల్లె, బిడ్డ, కొడుకు, మనవడు, మనవరాలు అందరినీ ఇస్తాడంట. దాంతోపాటు ల్యాండ్ ఇచ్చినా, బిల్డింగ్ ఇచ్చినా లేదా? మా ఇంట్లో 3 బెడ్రూమ్, మా ఇల్లు, మా డాడీ 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. 2 హాల్స్, 3 బెడ్రూమ్, 2 బాత్రూమ్, కొంచెం కాంపౌండ్. ఇప్పటికున్నది.
దేవుడు ఎంత ఇచ్చింది నాకు? మా బస్తీ దీనికన్నా చిన్నగా ఉంటుంది. ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ కంటే చిన్నగా ఉంటుంది మా బస్తీ. నాకు దేవుడు ఎంత ఇచ్చిండు? మా ఇల్లు కాదు, మొత్తం ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఇచ్చి 3 బెడ్రూమ్ కాదు 100+ బెడ్రూమ్ ఇచ్చిండు. చూస్తుర్రా? దయ్యంని చూసి నవ్వు వస్తుంది నాకైతే. పాస్టర్, ఏయ్ కూసోపో, ఏం నీకేనా భక్తి? అమ్మ పాస్టర్ కదా, పాస్టర్ చెప్తే వినాలా కదా అని వింటుంటే ఏమైతుండే? ఈరోజు వైష్ణవి కలవకపోతుండే, నాకు కలుస్తుండేనా? నేను బైబిల్ కాలేజ్ పోకపోతే పాస్టర్ కాకపోతుంటే, పాస్టర్ కాకపోతే నువ్వు కలుస్తుంటివా? తిమోతన్న కలుస్తుండేనా? ఈ ల్యాండ్ వస్తుండేనా? డేవిడ్ అన్న కలుస్తుండేనా? మొత్తం వదిలేసిన నేను దేవుని కోసం. పైసలు లేవు, ఇల్లు గుర్తొస్తుంది. కర్బూజకాయలు, మామిడికాయలు, అరటిపండ్లు, పెరుగు, ఇంత గట్టి బర్రెపాలు పెరుగు, పా ఇట్లా మీగడంతా ఇట్లా చేతులకి ఇట్లా 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 నాకుతుంటే నేను మీగడంతా ఎంత మీగడ ఉంటుండే. ప్యూర్ పాలు, బర్రెపాలు. ఊర్లో ఎట్లుంటుంది మీగడ? బర్రెపాలకి ఇంత తిక్కు మలాయి వస్తుండే. అట్లా తింటుంటి. ఆడికి పోగానే దేవా ఏం చేయాలి దేవా, స్వీట్ తినాలనిపిస్తుంది. ఆడైనా స్వీట్ పెడతారు, ఆ రోజు స్వీట్ తినాలనిపిస్తుంది. ఏం చేయాలా? ఒక్కరోజు ప్రభువా నాకు స్వీట్ తినాలనిపిస్తుంది ప్రభువా, నువ్వు ఈడ తెచ్చినావు, నా దగ్గర పైసలు లేవు, ఏం లేవు, కలకత్తాలో తెచ్చి పడేసినావు, నాకు స్వీట్ తినాలనిపిస్తుంది దేవా, నాకు ఎట్లనన్నా ఏదన్నా స్వీట్ తినిపి ప్రభువా. అలవాటైపోయింది స్వీట్ తిని. స్వీట్ లేకపోతే పిచ్చి తెచ్చిపోతా ఉంటుంది. అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు కలకత్తాలో పోతే స్వీట్ తినాలనిపిస్తుంది. ఆడ కిచెన్లో పోయి మెల్లగా చక్కెర వాక్క అంటే ఇస్తారా? ముందే బైబిల్ కాలేజ్ పోయి దొంగతనాలు చేస్తారా? పల్లీలు, స్వీటు గీటు అని లేదు. ఏమైంది? ప్రేయర్ చేసిన ప్రభువా ఏమన్నా స్వీటీ ప్రభువా అని. ఆమెనన్నా అన్న తర్వాత ఒక ఆయన వచ్చిండు నాగాల్యాండ్కి వెళ్ళి, ఫుల్ ఇట్లా స్వీట్ బిస్కెట్ తింటున్నాడు. హాయ్ హౌ ఆర్ యూ అంటున్నాడు. నీ అవ్వాకి ఎప్పుడే ప్రేయర్ చేసినారా, నువ్వు తినుకుంటా హౌ ఆర్ యూ అంటున్నావా? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని. యూ వాంట్ బిస్కెట్ అన్నాడు. ప్లీజ్ థ్యాంక్ యూ అని. చూసిర్రా? ఆయన కూడా నా రూమ్లోకి ఎందుకు రావాలా? బిస్కెట్ తినుకుంటా బయటికి వెళ్ళి వస్తుండు. మళ్ళీ ఆయన బిస్కెట్ అంతా తినేసి అందరు అడుగుతారని చెప్పి ఆయననే బయట తినేసి రావచ్చు కదా. ఓకే, రూమ్లోకి వచ్చిండు. రూమ్లోకి వస్తే వేరే 4 రూమ్లు ఉండేడా, వేరే రూమ్లోకి పోవచ్చు కదా. నా రూమ్లో ఎవరు లేరు, నా దగ్గరకు వచ్చిండు. నేను ఒక్కనే ఉన్నా కూర్చొని. బిస్కెట్, యూ వాంట్ బిస్కెట్ అన్నాడు. అబ్బా దేవా తండ్రి, నాకు చిన్న స్వీట్ అడిగితే కూడా నువ్వు బిస్కెట్ కూడా అడిగితే ఇచ్చినావు ప్రభా. బిస్కెట్ తినాలా అని చెప్పిన, బిస్కెట్ తెచ్చి ఇచ్చిన ఆయన. చాలా ఉన్నాయి సాక్ష్యాలు చెప్పాలంటే. చర్చికి పోవాలి ప్రభువా, ఈరోజు చర్చి కదా, అదే పైసలు లేవు ప్రభువా. 25 కిలోమీటర్లు పోవాలా, పొద్దుగాల నడుస్తే సాయంత్రం వరకు పోలేము. 25 కిలోమీటర్లు నడిచిపోతా అని చెప్పి చెప్పనీకి లేదు. దేవుడు ఏం చేసింది తెలుసా? విశ్వాసంతో బయటికి వస్తే దేవుడు రోడ్డు మీద పైసలు ఇట్లా పడి ఉన్నాయి, ఇట్లా లైన్గా పడి ఉన్నాయి పైసలు. మొత్తం ఎత్తుకున్న పైసలన్నీ, ఆ పైసలు ఎత్తుకొని పాకెట్లు వేసుకొని దేవుడు ఎన్ని పైసలు ఇచ్చిందంటే ఆ పైసలకు 10% ఎన్ని దొరికినాయి దానికి 10% చర్చిలేసి మళ్ళీ ఇంటికి పోయి మధ్యలో చాయ్ తాగి ఇంటికి పోయి అన్ని పైసలు దొరికినాయి రోడ్డు మీద. శ్రమలు వస్తాయి. యేసుప్రభు నమ్ముకోవాలంటే శ్రమలతో పాటు తనేసి శ్రమ. బిస్కెట్ దొరకదు, అరటిపండు దొరకదు, శ్రమ. కడుపు మండుతుంటుంది, శ్రమ. దాంతోపాటు యు వాంట్ బిస్కెట్ అని వస్తుంది.
రోడ్డు మీద సి మనీ నీకోసం పెట్టిన. ఆడ కలకత్తాలో ఎట్లుంటుంది తెలుసా, మోడా మార్కెట్లో ఎక్కుంటుంది, అంతమంది మనుషులు ఉంటారు, ఎవ్వరికి కనిపిస్తుంది ఎవరి పైసలు, నాకు ఒక్కొనికే కనిపించాలా పైసలు, నాకు ఒక్కొనికి కనిపించాలా? చూస్తుర్రా? ఆ పాస్టరు ఇప్పుడు లేడు, ఆయన చెప్పిన ఆయన చచ్చిపోయింది పాస్టర్. మా డాడీ ఏమైంది బేటా, నేను కూడా వదిలేస్తారా, ఆఫీస్ అంతా వదిలేస్తా, నేను వకీల్ కదా, అడ్వకేట్, వదిలేసి నేను కూడా జీసస్ వేళ నీతోనే పనిచేస్తా అన్నాడు. చూస్తుర్రా తమాషా ఎట్లున్నది? చంపేయాలని 3 సార్లు వచ్చిండు, నన్ను 3 సార్లు చంపేయాలని వచ్చిండు. దేవుడు ఎట్లా మార్చేసిండు చూసినావా నన్ను? మా డాడీ, నేను అన్నాను, లేదు డాడీ, నువ్వు కోట్లనే ఉండు, నీ సేవ కోట్లనే, మీ ఫ్రెండ్స్ అందరు వకీళ్లకు నువ్వు స్వార్థ చెప్పాలా, జడ్జిలు ఉంటారు కదా స్వార్థ చెప్పాలా, క్రైస్తవులు చాలా అన్యాయం అవుతుంది వాళ్ళకు ఫ్రీగా కేసు కొట్లాడు. ఈరోజు వరకు మా డాడీ చాలా బ్యాప్టిస్ట్ చర్చెస్, మెథడిస్ట్ చర్చిలు, ఈ చర్చిలు, ఆ చర్చిలు, క్రిస్టియన్ గిస్టర్స్కి అందరికీ ఫ్రీగా కేసు కొట్లాడిండు. ఈరోజు సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, హైదరాబాద్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా క్రిస్మస్ కేకు కట్ చేసుకుంటారు. అది మా డాడీ స్టార్ట్ చేసిండు. ఎప్పుడన్నా మీరు క్రిస్మస్ టైంలో కోర్టులలో పోతే కేక్ కట్ చేస్తారు. అది మా డాడీ అక్కడ సువార్త చెప్పి క్రిస్మస్ చెప్పి జడ్జిలందరిని ఇన్వైట్ చేస్తారు. కంపల్సరీ రావాలా, జడ్జిలు రావాలా, అడ్వకేట్స్ రావాలా, క్లర్క్స్ రావాలా, అందరు వాళ్ళు పెద్దగా ఇట్లా మిక్స్చర్, చుడువా, సమోసా, గిమోసా, కేక్, ఆడ బైబిల్ చదివి అందరికీ ప్రేయర్ చేసి అందరికీ సువార్త చెప్పి కేక్ ఇస్తారు. చూస్తురా శ్రమలతో పాటు ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చినాయి. ఇది ఒక్క 2-3 చెప్తున్నా మీకు. యేసుప్రభుని నమ్ముకుంటే మనకు ఇప్పుడేం తెలియదు, 35 years 36 years ఇప్పటికి దేవుని నమ్ముకొని, ఇగో ఇంత చూస్తున్నా దేవుని నమ్ముకొని. ఇమీడియట్గా రాదు. నాకు 30 సంవత్సరాలు రాకముందే దేవుడు నాకు ఈ ల్యాండ్ ఇచ్చేసిండు. 40 సంవత్సరాలు రాకముందే ఆ బిల్డింగ్స్ ఇచ్చేసిండు, బయట చర్చిలు ఇచ్చిండు, ఎంతో మంది ఇచ్చిండు. 50 సంవత్సరాలకు దగ్గర రాకముందే దేవుడు ఈ బిల్డింగ్ ఇచ్చేసిండు. ఇంకా దేవుడు చాలా ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభుని నమ్ముకుంటే లైఫ్ వేస్ట్ కాదు. నేనే రుజువు, ఐ ఆమ్ ద ప్రూఫ్. మా డాడీ ఏం చేసింది తెలుసా? నన్ను ఎంత హెచ్చించిండంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెద్దన్న అన్ని చూసుకుంటాడు కదా, దేవుడు నన్ను ఒక పెద్ద అన్నగా చేసిండు. మా డాడీకే, మా మమ్మీకే నన్ను డాడీగా చేసిండు, మా మమ్మీకి నన్ను డాడీగా చేసిండు. ఏ డాడీ అయితే తన్నిండో అదే డాడీ నా ఆత్మీయ తండ్రి అని నన్ను చెప్పిండు. ఏ డాడీ అయితే నన్ను చంపేయాలని అన్నాడో అదే డాడీ వచ్చి మై స్పిరిచువల్ ఫాదర్, మై సన్. మొన్న బెన్నీ ఎంగేజ్మెంట్ అయింది. బెన్నీ ఎంగేజ్మెంట్ అయితే మ్యాకిన్ మా ఇంకో అన్న కొడుకు నిలబడి నన్ను ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తుంది తెలుసా? అందరు ఫ్యామిలీసు, ఆడపిల్లల ఫ్యామిలీసు, మగపిల్లల ఫ్యామిలీసు, ఇంకా గెస్ట్లు అందరూ ఉన్నారు. ఆడ నిలబడి, బికాజ్ ఆఫ్ మై అంకుల్ మాథ్యూ హూ ఇస్ నౌ బిషప్ డాక్టర్ మాథ్యూ మీగర్, గ్రేట్గా చెప్పుకుంటారు నా కోసం, బిషప్ డాక్టర్ మాథ్యూ మీగర్ అని. ఆయన ఏమంటుంది తెలుసా? ఆయన కోసము, మా అంకుల్ కోసము ఈరోజు నేను, మా డాడీ, మా అంకుల్, మా ఆంటీలు అందరు యేసు ప్రభుని మా అంకుల్ ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు ఆత్మీయ తండ్రి ఎవరికి? మా మమ్మీ, డాడీ, ఇంకా
మా అత్తకు, మా మామకు, మా చిన్నమ్మకు, మా పెదనాయనకి, అందరికీ నేను ఏమైనా. డాడీ ఇట్లా తన్నితే అమ్మను నాన్నను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే నీకు అమ్మలు నాన్నలు 100 రెట్లుగా ఇచ్చినా లేదా? నాకు మా మమ్మీ డాడీని వదిలిపెడితే నాకు ఎంతమంది మమ్మీ డాడీలు ఇచ్చారు. మా చిన్నాయన, మా అందరు పిన్నిలు గిన్నెలు అందరు నన్ను డాడీ పిలుస్తున్నారు. ఉల్టా అయిపోయింది ఇక. ఇప్పటికీ మొన్న 1 వీక్ ముందు అట్లా నాకు చేసిన దేవుడు, మీరు విశ్వసిస్తే నమ్మితే నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. చాలా ఉన్నాయి స్టోరీస్ చెప్పాలంటే. మీకు చెప్తున్నా, మీరు ఫ్యూచర్లో గుర్తుపెట్టుకొని వేరే వాళ్ళకు కూడా చెప్పండి ఈ సాక్ష్యం. నా సాక్ష్యము ఈరోజు మీ జీవితంలో ప్రాఫెసీ.